అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 11వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం. కీర్తన గ్రంథము 37 6వ వచనం. మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచుదును. ఈ మాటలు మనం చూసినట్లయితే దావీదు రచించినటువంటి కీర్తనగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే కనుక 6వ వచనము, ఆయన నీ వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే 5 సంగతులు కీర్తనకారుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. 37వ కీర్తన దావీదు రచిస్తూ వచ్చినటువంటి కీర్తన. 5 విషయాలు మనం చూసినట్లయితే మొదటి విషయము 37వ కీర్తన 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. కాబట్టి మొట్టమొదటిగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారముగా ఉండాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారముగా ఉండాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి విశ్వాసము ద్వారా మనము రక్షింపబడేటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మొదటి కారణము యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. రెండవ చూసినట్లయితే కనుక దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. రెండవ విషయము సత్యమును అనుసరించేటువంటి వారముగా మనం ఉండాలి. మూడో విషయాన్ని మనము చూసినట్లయితే కనుక 37వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, యెహోవాను బట్టి సంతోషించుము. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ఆయనను బట్టి మనము సంతోషించే వారంగా ఉండాలి. ఇది మూడవ విషయంగా మనము చూస్తున్నాం. 4వ విషయాన్ని చూస్తే 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము అని ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి 4వ విషయము నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. కాబట్టి మన మార్గములు, మన త్రోవలన్నీ కూడా ఆయనకు అప్పగించాలని దేవుని వాక్యం రాయబడింది. దేవుని వాక్యం రాయబడింది, ఒక ఎదుట సరైన మార్గం కనబడును, అయితే తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. కాబట్టి మన మార్గాలు ఏమైనా ఉండవచ్చు, అయితే మన మార్గములను యెహోవాకు అప్పగించాలి. 5వ సంగతి మనం చూసినట్లయితే కనుక నీవు ఆయనను నమ్ముకొనుము. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయనను నమ్ముకునే వారంగా ఉండాలి. ఈ విశ్వాస యాత్రలో నమ్మకము, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానమును మనము నమ్మవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేదిగా ఉంది. 37వ కీర్తన 6వ వచనంలో, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచదు. కాబట్టి 5 సంగతులు మన జీవితంలో మనం ఎప్పుడైతే జరిగిస్తామో అప్పుడు దేవుడు మన నిర్దోషత్వమును వెల్లడిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.